ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సలసల మరుగుతున్న ఉక్కు ద్రవం లావాలా ఎగిసి కార్మికులమై పట్టంతో 8 మంది మృతి చెందారు. మరో 6 ఒళ్లంతా కాలిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం సాయంత్రం ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 1లో ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. సాయంత్రం MSM 1లో పని చేయడానికి కార్మికులు వెళ్లగా ఊహకందని విధంగా లాడిల్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. 1540 డిగ్రీలకు పైగా వేడితో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఒక్కసారిగా మీద పట్టంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. ఊహించటానికే వీల్లేనంత వేడి ద్రావణం దాటికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ వారికి తొలుత ఉక్కు ఆసుపత్రిలో చికిత్స చేసి మెరుగైన సేవల కోసం విశాఖ నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 2 పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉక్కు ASMS ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 6 అగ్నిమాపక యంత్రాలతో 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సమీక్షించారు. ప్రమాద కారణాలు, క్షతగాత్రులకు అత్యున్నత సేవలు, కర్మాగారంలో ప్రస్తుత పరిస్థితిని సీఎంకు విశాఖ కలెక్టర్ వివరించారు. మృతుల్లో 5 శాశ్వత ఉద్యోగులు, 3 ఒప్పంద ఉద్యోగుల్ని గుర్తించామన్నారు. 6 క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితిని ఆయనకు తెలియజేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలిచివేస్తుందని అన్నారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం చూసుకుంటుందమ్మా, ధైర్యంగా ఉండండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన విషాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్ కలిసి సందర్శించినట్టుగా తెలుస్తోంది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు కుమారస్వామి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించారని ఆక్షేపించారు. ఉద్యోగులు ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగార పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి వారు రెగ్యులర్ ఉద్యోగులైనా లేదా అవుట్ సోర్సింగ్ సిబ్బంది అయినా 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇది బీమా, PF, గ్రాడ్యుయేట్ వంటి సంబంధిత ప్రయోజనాలకు అదనపుగా వెల్లడించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలు ప్రస్తుతం నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ క్వాస్టర్లలోనూ కొనసాగుతోందని, అనుమతి, పిల్లలకు పూర్తి ఉచిత విద్య, ప్రతి కుటుంబానికి ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అందులో 2 పరిస్థితి తీవ్ర విషాదకరంగా ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రీజ. ఏదైతే నిన్న జరిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో ఇప్పటికే 9 మంది అయితే మృతి చెందడం జరిగింది. 6 తీవ్ర గాయాలయ్యి, 6లో కూడా 2 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 6 కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా సంఘటనా స్థలాన్ని అయితే రాత్రి పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే జరిగిందో ఆ ప్రాంతాన్ని అర్ధరాత్రి సమయంలో కొట్టిన విశాఖ వచ్చినటువంటి కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి HD కుమారస్వామి, అదేవిధంగా పౌర విమాన శాఖ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ కూడా అర్ధరాత్రి సమయంలోనే సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ క్షతగాత్రులు ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రుల కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి వాళ్ళకైతే ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ
ఏదైతే సంఘటన జరిగిందో దాని మీద విచారణ చేయిస్తామంటూ కూడా ప్రకటించారు. అదేవిధంగా ఇప్పటి వరకు డ్యామేజ్ అయినటువంటి ఆ ప్రాంతాన్ని అంతని కూడా మళ్ళీ పునర్నిర్మిస్తాము, దానికి ఉద్యోగులందరూ సహకరించాలి, ఎలాంటి ఆందోళన చెందొద్దు అంటూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మృతుల కుటుంబాలకు మనోధైర్యం కలగాలని, వాళ్ళు ధైర్యంగా జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రార్థిస్తున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో ఆ మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎక్కడికి రోడ్డుకు పడే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉచితంగా ఉండొచ్చు అని కూడా వాళ్ళకైతే భరోసా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వాళ్ళ పిల్లల చదువు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, ఉచిత విద్య అందిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు మృతుల కుటుంబాల్లో ఇంట్లో ఒకరికి ఉద్యోగాన్ని కూడా ఇస్తామంటూ భరోసా ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా వాళ్ళకు వచ్చేటువంటి పిఎఫ్, గ్రాడ్యుయేటీ ఇన్సూరెన్స్ ఇవేవి కాకుండా కూడా ప్రభుత్వం నేరుగా 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. అదేవిధంగా గాయపడ్డ వారికి అయితే 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటామని సిబ్బంది, ఉద్యోగులు సహకరించాలంటూ కూడా కేంద్ర మంత్రి అయితే వాళ్ళని కోరడం జరిగింది. మొత్తానికైతే ఇది చాలా ఈ దుర్ఘటన అయితే చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. మరి కాసేపట్లో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత అధికారులతో సమీక్ష చేసి పూర్తి స్థాయి విచారణ కూడా చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇటీవల కాలంలో విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అతిపెద్ద ఘోర దుర్ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతిపెద్ద కర్మాగారం అయినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమలో తరచూ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి, కానీ ఇంత భారీ స్థాయిలో జరగడం ఇటీవల ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. 5గురు అయితే ఒకేసారి పనిచేస్తున్న ప్రదేశంలోనే సజీవ దహనం అయ్యారు. మరొక 6గురు అయితే తీవ్ర గాయాలయ్యారు. ఇందులో పర్మనెంట్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడైతే రోడ్డున పడ్డాయని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు ఆ ప్రదేశంలో పనిచేయాలంటే కూడా ఆ కార్మికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పరిశ్రమలో సరైన మెయింటెనెన్స్ లేదు, కాబట్టి ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఇప్పటికే కార్మిక సంఘాలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ పని చేయాలంటే కూడా ప్రాణాలు అరచేత పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందన్న భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో రాజు, మృతుల కుటుంబాలకి ఎంతవరకు ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ చెప్పాం, ఇప్పుడే కేంద్ర మంత్రి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాని త్వరలో వాళ్ళకి అందిస్తామని కూడా చెప్పారు. ముఖ్యంగా మృతి చెందినటువంటి కుటుంబాలకైతే 25 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి అయితే 10 లక్షల చొప్పున కూడా ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. దీన్ని కూడా త్వరలో అందిస్తామని చెప్పి కేంద్ర మంత్రి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే సమీక్షించడం జరిగింది. ఇక్కడ హోంమంత్రి అనితతో పాటు ఇతర మంత్రులు అందరూ కూడా సానుభూతి వ్యక్తం చేశారు. ఆ క్షతగాత్రులు కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది. ఈ రోజు మరి కాసేపట్లో నారా లోకేష్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత అధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్పి అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు అయితే సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇంట్లో ఒక ఉద్యోగం, అదేవిధంగా పిల్లల చదువులకు కూడా సంబంధించి ఉచిత విద్య అందించేందుకు అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ రాజు.